వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కోవిడ్ గురించి రోజుకో కొత్త న్యూస్ వింటుంటాం. వాటిలో కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటుంటాయి. మురుగునీటిలో కూడా కరోనా వైరస్ కనిపిస్తుంది అనేది మనల్ని భయపెడుతుంది. మరో దిక్కు ఢిల్లీలో సెకండ్ సీరలాజికల్ సర్వేలో 29% యాంటీబాడీస్ ఉన్నట్టుగా గుర్తించారని తెలుస్తుంది. ఇది కొంతవరకు గుడ్ న్యూస్. ఏదైతేనేం కోవిడ్ ఈజ్ ఎట్ ఇట్స్ పీక్స్. కరోనా పేషెంట్స్కి హాస్పిటల్లో ప్లేస్ దొరకట్లేదు, బెడ్స్ దొరకట్లేదు. మరి హోటల్ కంఫర్ట్ కేర్ ఎవరికి అవసరం? ఇలాంటి వారికి ఉపయోగపడుతుందా? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ టైంలో టెక్నాలజీ ఎంతవరకు వాడుకోవచ్చు? హెల్త్ ఫై యాప్ ఎలా ఉపయోగపడుతుంది? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హెల్త్ ఫై యాప్ ప్రెసిడెంట్ వెంకటేష్ కుమార్ గారు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ అమృత క్వాజిల్ క్వారంటైన్ ఫెసిలిటీ హెడ్ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారిని అడిగి, అండ్ కోవిడ్ కేర్ స్పెషలిస్ట్ నవోదయ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఆదిత్య విక్రమ్ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. కృష్ణ ప్రభాకర్ గారు, అసలు ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ మీ అమృత క్యాజిల్కి మీరు ఫెసిలిటీకి హెడ్గా ఉన్నారు అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా ఉన్నారు. మీరు ఈ సిచ్యువేషన్స్ గురించి ఏమంటారు? ప్రస్తుతానికి కరోనా కేసెస్ అయితే రైజ్లోనే ఉన్నాయండి. ఇప్పుడు మనకి సిటీలో నుంచి కాకుండా డిస్ట్రిక్ట్స్లో నుంచి, టౌన్స్, విలేజెస్లో నుంచి కూడా మనకి ఇన్ఫ్లో చాలా స్టార్ట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్గా స్టేబుల్ కేసెస్ కంటే కూడా అన్స్టేబుల్ కేసెస్ ఎక్కువ రావడము ఈ మధ్యకాలంలో గమనించాం మనం. అది ఇంకా మీరు అన్నట్లు ఇందాక హాస్పిటల్ బెడ్స్, ఎస్ డెఫినెట్లీ స్కేర్సిటీ అయితే ఖచ్చితంగా ఉందండి. బికాస్ ఒకసారి ఒక పేషెంట్ మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు ప్రొలాంగ్ స్టే ఉండే అవసరం పడుతుంది. ద డిజీజ్ కోర్స్ కానివ్వండి, ఆ డిజీజ్ వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, ఫర్ దోస్ రీజన్స్ ప్రొలాంగ్ స్టే అవసరం పడుతుంది మనకి. ఓకే, ఇంకా మనకి ఉండే వేరే ఆప్షన్స్ అంటే మైల్డ్ డిజీజెస్, అంటే ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చి ఎక్కువ ఆయాసం లేకుండా, ఎక్కువ దగ్గు అలాంటి ఇబ్బందులు లేకుండా, మైల్డ్ ఫీవర్ ఉండి బేసిక్ మెడిసిన్స్తో మనం మేనేజ్ చేయగలిగితే, ఇలాంటి పేషెంట్స్ని మనం ఖచ్చితంగా హాస్పిటల్స్కి కాకుండా ఏదైతే మీరు అన్నారో ఈ హోటల్ ఫెసిలిటీస్ కానీ ఆర్ ఈ కొత్తగా స్టార్ట్ అయిన ఐసోలేషన్ సెంటర్స్కి కానివ్వండి మనం పంపించి వాళ్ళని అక్కడ మేనేజ్ చేయవచ్చు. ఓకే, అంటే ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా, అంటే వాళ్ళకి ఎప్పుడైనా కరోనా పేషెంట్స్కి ఎమర్జెన్సీస్ ఉన్నా ఇలా హోటల్స్లో పెట్టినప్పుడు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పగలరా? ఎస్ అండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒక హోటల్లో ఇలాంటి ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నాము ఆర్ స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఈ ఫెసిలిటీ అంటే ఏదైనా ఒక అన్టువర్డ్ ఎమర్జెన్సీ కానీ ఒక ఇబ్బంది వస్తుంది అని అనుకునే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్, నర్సెస్ ఇంక్లూడింగ్ డాక్టర్ రౌండ్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. చేసిన తర్వాతనే ఆ ఫెసిలిటీ స్టార్ట్ చేయడము, పేషెంట్స్ని తీసుకోవడము, అండ్ 24/7 ఒక వెంటిలేటర్ అసోసియేటెడ్ అంబులెన్స్ రౌండ్ ద క్లాక్ హాస్పిటల్ హోటల్ క్యాంపస్లో ఒకటి స్టేషన్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు అమృత క్యాజిల్ హోటల్ని కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి అన్ని రకాల అంటే చేంజెస్ కూడా చేశారంటారు. కొన్ని మార్పులు తప్పకుండా అవసరం పడతాయండి. ఇప్పుడు హోటల్ రూమ్స్ అన్నాక దాంట్లో రకరకాల రూమ్స్, రకరకాల డైమెన్షన్స్తో ఉంటాయి. సో యూజువల్గా ఈ కోవిడ్ పేషెంట్స్కి మనము సింగిల్ రూమ్ అంటే ఇండివిజువల్ రూమ్ ఇచ్చే అవసరం పడుతుంది. సో దానికి తగ్గట్టు మార్పులు, అండ్ ఈ కొంతమందికి మినిమల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి ఆ ప్లంబింగ్ వర్క్ అనుకోండి ఆర్ ఆ కన్స్ట్రక్షన్ వర్క్, ఇంజనీరింగ్ వర్క్ అది అవసరం పడుతుంది. అండ్ శానిటైజేషన్ చేంబర్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, వేస్ట్ డిస్పోజల్కి కావాల్సిన వస్తువులు, ఎక్విప్మెంట్, సో ఇవన్నీ మనం పెట్టాలి అంటే డెఫినెట్గా ఇంజనీరింగ్ వర్క్ అవసరం పడుతుంది. ఓకే, ఆ చేంజెస్ అన్నీ కూడా అంటే ఒక డాక్టర్గా మీ అబ్జర్వేషన్లో అవన్నీ చేశారంట. ఓకే, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆదిత్య విక్రమ్ గారు, యువర్ టర్న్. ఆదిత్య విక్రమ్ గారు, అంటే ప్రస్తుత పరిస్థితులు నవోదయ హాస్పిటల్లో మీరు కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు కదండి. అంటే మీరు అంటే ఎంత క్రిటికల్గా ఉంటున్నట్టు, అసలు ఎంతమందికి హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ వెంటిలేటర్స్ ఇలాంటివి ఉపయోగపడుతున్నట్టుగా మీరు గమనిస్తున్నారు? చూడండి, ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ మనం తెలిసింది ఏంటంటే 80% ఆఫ్ ద కేస్ ఆర్ ఏసిమ్టమాటిక్. కానీ ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఆ 20% ప్లస్ 20% పీపుల్ హూ ఆర్ యాంగ్షియస్, నాకు కరోనా వచ్చేసింది భయంతో వస్తున్నారు. సో ఆ 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ కమ్స్ టు హాస్పిటల్. ఆ 40%లో ఏమవుతుందంటే చాలామందికి ఏజ్డ్ ఉంటారు, వేరే ప్రాబ్లమ్ బీపీ, షుగర్ ఉంటుంది, కాంప్లికేట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ డిసీజ్. అంటే రోజు రోజుకి కొన్ని విశేషాలు బయటికి వస్తున్నాయి, కొన్ని కొత్త ప్రయోగాలు బయటికి వస్తున్నాయి. సో దిస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ డిసీజ్. సో ఇప్పటివరకు మనకి తెలిసింది ఖచ్చితంగా ఏంటంటే, మోర్ అగ్రెసివ్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ 10 days, ఇట్ ఈస్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్. సో ఒక పేషెంట్ ఎవరైనా హోమ్ క్వారంటైన్ అయిన హోటల్కి వెళ్ళాలంటే మీట్ ద డాక్టర్, అసెస్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్, ఆయన రిస్క్ ఫ్యాక్టర్ ప్రోగ్నోస్టికేషన్ చేసిన తర్వాత దిస్ పేషెంట్ ఈస్ సూటబుల్ అండర్ లో రిస్క్, దో వీ హ్యావ్ ఆల్ ద బ్యాకప్స్,
ఓన్లీ లో రిస్క్ పేషెంట్స్ వీ సెండ్ దెమ్ ఫర్ దట్ థింగ్. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఆఫ్ సేయింగ్ దట్ ఐఎమ్ ఓకే ఎట్ హోమ్ అండ్ వెన్ దే యాక్చువల్లీ రిటర్న్ బ్యాక్ టు ద హాస్పిటల్ దే ఆర్ వెరీ మచ్ బ్యాడ్. సో అప్పుడు మనం ఎన్ఐవి మషిన్ పెట్టకుండా డైరెక్ట్ వాళ్ళని వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో దట్ ఈస్ వేర్ ద కమ్యూనికేషన్ ఈజ్ యాక్చువల్లీ హ్యాస్ టు రీచ్ ద పబ్లిక్. మనం ఇనిషియల్ స్టేజ్లోనే కొద్దిగా జాగ్రత్తగా అండర్ సర్టిఫైడ్ డాక్టర్ కేర్ సరిగా తీసుకొని కొన్ని జాగ్రత్తలు పడితే వీ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ గోయింగ్ టు ద ఐసీయూ ఆఫ్ ద హాస్పిటల్. డాక్టర్ ఆదిత్య విక్రమ్ గారు, ఈ పాయింట్ కూడా చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు హోమ్ కోవిడ్ కేర్ తీసుకోవాలా, హోటల్ కోవిడ్ కేర్ తీసుకోవాలా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా, ఈ 3 ఆప్షన్స్లో ఏది ఎంచుకోవాలి అనేది చాలా ఆలోచిస్తున్నారండి. అంటే మీరు అసలు ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలంటారు? See madam, anyone who is found to be positive, first of all, you should visit a doctor, irrespective of which background is. Doctor visit అయిన తర్వాత we see them clinically, okay, and then we repeat some of his lab tests. ఆ సివియరిటీ గేస్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, చాలా మంది డాక్టర్స్కి మీరు క్వారంటైన్, మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మీరు ఇక్కడ ఉంటే కోవిడ్ మాకు వస్తుందని చాలామంది భయపడ్డారు. చాలామంది హౌస్ ఓనర్స్ వాళ్ళని బయటికి ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. చాలా వాళ్ళు రెంట్స్ పీపుల్ వచ్చేసి సార్ మా ఓనర్ అలౌ చేయట్లేదు. సో అట్లాంటి వాళ్ళకి హూ ఆర్ స్టేబుల్ వీ కెన్ షిఫ్ట్ దెమ్ టు అ హోటల్ బేస్డ్ థీమ్, ఓకే, హూ ఆర్ మైల్డ్ కేసెస్ ఓన్లీ, నాట్ రిక్వైరింగ్ ఆక్సిజన్, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు. Moderate severity cases with risk factors, those stable, I would prefer that they stay in the hospital in a room. Okay. So that ఇప్పుడు వీల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా బ్యాడ్ అయితే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ డైరెక్ట్లీ ఐసీయూ. సో వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఐసీయూ బెడ్స్. సో బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద పేషెంట్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్ మానిటరింగ్. వాట్ కృష్ణ వాజ్ ఆల్సో సేయింగ్, వై వీ హ్యావ్ కెప్ట్ రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్ వెరీ మెటిక్యులస్ మానిటరింగ్. ఈ పేషెంట్స్ ఎప్పుడు బ్యాడ్ అవుతున్నారు ఎవరికి తెలియట్లేదు. There is incidence of sudden cardiac deaths in those patients is very high. So అందుకోసం very meticulous monitoring. In the fact, we advise our patients, మీరు బాత్రూమ్కి వెళ్తే కూడా పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోండి. A simple exercise of using the washroom is actually decreasing the oxygen levels. Okay. So అవి జాగ్రత్తగా పడపోతే మనకి చాలా వరకు మనం వినేది ఏంటంటే పేషెంట్ బాత్రూమ్కి పోయాడు కొలాప్స్ అయిపోయారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ విల్ హ్యావ్ టు పుష్ ఆన్. ఇవి జాగ్రత్తగా మనం తీసుకుంటే చాలా వరకు మనం వాళ్ళని సేఫ్గా బయటికి తీయచ్చు. ఓకే. వెంకటేష్ గారు, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారి, డాక్టర్ ఆదిత్య విక్రమ్ గారు చెప్తున్నట్టుగా అంటే ఫస్ట్ డయాగ్నోస్ చేయించుకోవాలి, అంటే ఫస్ట్ గుర్తించాలి సమస్యని, టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ, తర్వాత డాక్టర్ సలహా మేరకు హోమ్ కోవిడ్ కేరా, హోటల్ కోవిడ్ కేరా, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కదండి. వీటన్నిటికీ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, హెల్త్ 5 యాప్ ఎలా ఉపయోగపడుతుంది? ఇవన్నీ అండి ఇప్పుడు మీరు చూసారంటే కన్జ్యూమర్కి మన హెల్త్ 5 ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే లాగిన్ పేజ్లో మీకు అన్నీ ఉంటాయండి. ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసుకోవాలా, ఎస్ అది క్లిక్ చేయగానే ఫ్లోబో విల్ గో టు దేర్ హోమ్, పికప్ చేసి శాంపుల్ని అది ప్రాసెస్ చేసి ఐసీఎంఆర్ అప్రూవల్ ల్యాబ్స్ తోటి ప్రాసెస్ చేసి అది పాజిటివ్ అని నెగిటివ్ తెలిసిన తర్వాత అగైన్ మన బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళని కౌన్సిల్ చేసి మీరు డాక్టర్ తోటి కన్సల్ట్ చేసి క్లినికల్గా వాళ్ళు ఈ 3 వెరైటీస్లో ఏది అంటే హోమా, హోటలా ఆర్ హాస్పిటల్ అనేది డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత దే కెన్ అవైల్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పబ్లిక్కి. జస్ట్ మన మొబైల్ యాప్లోనే ప్లాట్ఫామ్లోనే దే కెన్ అవైల్ ఆల్ ద సర్వీసెస్ అట్ ఏ డిస్కౌంటెడ్ రేట్స్ అండ్ అటు ఇటు టెన్షన్లో పరిగెత్తకుండా చక్కగా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకుని దే కెన్ సీ విచ్ ఎవర్ వాళ్ళకి ఏది డాక్టర్ అడ్వైస్ చేశారో అవన్నీ దాంట్లో చేసుకోవచ్చు అండ్ అంటే డిస్కౌంటెడ్ అండ్ విత్ క్వాలిటీ. సో అందుకని మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వీ డూ థరో ఎవాల్యుయేషన్ అనమాట. ఇప్పుడు అమృత క్యాజిల్ కానీ మా అందరు పార్ట్నర్స్ది హెల్త్ 5 ప్లాట్ఫామ్ థరోగా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు కరెక్ట్గా సర్వీసెస్ ఇస్తున్నారా లేదా అంటే, ఎందుకంటే వీఆర్ క్వాలిటీ అంతా చెక్ చేసి హూఆర్ విచ్ ఆర్ ద డాక్టర్స్, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి అన్ని థరోగా చూసి మన హెల్త్ 5 ప్లాట్ఫామ్లో ఇన్కార్పొరేట్ చేశామండి. ఇవన్నీ రిక్వెస్ట్ ఆల్ ద TV5 వ్యూయర్స్ డౌన్లోడ్ ద యాప్ అండ్ యూజ్ ద కోవిడ్ సర్వీసెస్ ఎండ్ టు ఎండ్ అండి. ఫ్రమ్ ద పాజిటివ్ నుంచి నెగిటివ్ వరకు, కోవిడ్ నెగిటివ్ వరకు కంప్లీట్గా విల్ బీ హ్యాండ్ హోల్డింగ్ ది కన్జ్యూమర్. ఓకే, మీరు చెప్పే ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే హెల్త్ 5 యాప్ ఏవి ఒకసారి చూద్దాం. హెల్త్ 5 ఏవి? ప్రతి పని మొబైల్లో డిజిటల్గా అయిపోయింది. మరి మీ హెల్త్ కేర్ కంప్లీట్ ట్రీట్మెంట్, హాస్పిటల్ అడ్మిషను, హోమ్ కోవిడ్ కేర్ అయినా, హోటల్ కోవిడ్ కేర్ అయినా అన్ని హెల్త్ 5 యాప్లో లభ్యమవుతున్నాయి. సో డౌన్లోడ్ చేసుకొని అందరూ ఆ ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనతో ఇంకొక గెస్ట్ జాయిన్ అయ్యారు.
తన పేరు అభిషేక్ గారు, అమృత క్యాజువల్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ CEO. అభిషేక్ గారు, వెల్కమ్ టు ది షో అండి. అభిషేక్ గారు, అమృత క్యాజువల్ని అంటే ఇలా క్వారంటైన్ సెంటర్గా మార్చారు కదా, అంటే మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఒక CEOగా మీరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించారు? ఎక్సలెంట్ అండి. ఐ ఫీల్ నేను ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేసామని చెప్తామండి. దేర్ ద రీజన్ వై. బేసిక్లీ ఈ పాండమిక్ స్ప్రెడ్ అయినప్పటి నుంచి చాలా మన పేషెంట్స్లో దే వాజ్ లాట్ ఆఫ్ ప్యానిక్ అండి, ఫియర్ సైకోసిస్, అందరు క్యూలు కట్టుకొని దే వర్ గోయింగ్ టు హాస్పిటల్స్. సో అప్పుడు బీయింగ్ ఇన్ ద హెల్త్ ఇండస్ట్రీ, లాట్ ఆఫ్ అదర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా చెప్పారు, అందరు పాపం లైన్లు హాస్పిటల్ బయట లైన్స్ క్యూస్లో ఉన్నారు and lot of them are asymptomatic. It's not required for them to go there. Why don't we create an alternate ecosystem? So that way few partners came forward, like-minded individuals who have service in their mindset andi. That was the first aspect. So we all collaborated, and all the partners who are associated with Amrita Castle are all people with the same mindset andi, to serve people during this pandemic. Okay. So atlaga we formed this quarantine in exactly around a week's time andi. The best partners came forward, and one very important thing which we understood andi, young blood, youth were the first people to step forward, and it was very important for us to create a culture andi in our facility. దగ్గరికి వెళ్ళడం కూడా భయపడేవారు. దేర్ ఓన్ పేరెంట్స్కి వస్తే చిల్డ్రనే కొంచెం దే వర్ గెటింగ్ స్కేర్డ్, ఎట్లా తీసుకురావాలి మా సెంటర్కి అట్లా. సో వీ గేవ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. We have subsidized our ambulatory services to pick up and get them to our quarantine facility in a COVID protocol. సో ఇట్లాగా మేము స్టార్ట్ చేయబడడం అంటే ఒక సెపరేట్ వింగ్, ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, అండ్ అమృత క్యాజిల్లో కూడా ఒక సెక్షన్, ఒక సెగ్మెంట్ లాగా చేసి ఇలాంటి సర్వీసెస్ అందిస్తున్నారా? అంటే మామూలు జనరల్ గెస్ట్ కూడా ఉండుంటారు కదా? ఎస్ అండి, వీ కాల్ దెమ్ సస్పెక్ట్స్ అండి, బికాజ్ యూజువలీ ఒకవేళ ఫ్యామిలీలో పాజిటివ్ అయితే వాళ్ళ వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సస్పెక్ట్స్. సో టిల్ వీ గెట్ ద రిపోర్ట్, వాళ్ళు ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ దెమ్ టు ట్రావెల్ నార్మలీ లైక్ ఎనీవన్, దే విల్ ఇన్ఫెక్ట్ పీపుల్. సో మాకు 3 blocks ఉన్నాయండి. ఒక బ్లాక్ వీ హ్యావ్ డెడికేటెడ్ టు సస్పెక్ట్స్ వార్డ్. సో వాళ్ళకి సెపరేట్ ఎయిర్ కండిషనింగ్ ఆల్సో ఇస్ సెపరేట్ ఫర్ దెమ్. సో సేమ్ ఎయిర్ కూడా ఫ్లో అవ్వదండి. ఓకే. సో వీ హ్యావ్ టేకెన్ దీస్ కైండ్ ఆఫ్ మెజర్స్. వాళ్ళకి ఒకవేళ నెగిటివ్ వస్తే వీ వుడ్ ఇమ్మీడియట్లీ డిశ్చార్జ్ దెమ్ అండి. అంటే అమృత క్యాజిలోనే డాక్టర్స్, నర్సెస్ 24/7 అవైలబుల్ ఉంటారు? అవునండి. ఓకే. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, అంబులెన్సెస్ అవన్నీ కూడా అక్కడే అవైలబుల్? మాకు ఎవ్రీ ఫ్లోర్ మీద అండి వీ హ్యావ్ అన్ ఆక్సిజన్ సిలిండర్, 24-hour నర్సింగ్ ఉండేది. ఎవ్రీ ఫ్లోర్ వీ హ్యావ్ కెప్ట్ రేషియో, ఇన్ని రూమ్స్కి ఇన్ని నర్సెస్ అని మేము వీ ప్లాన్ 2 nurses per floor. దే డూ 3 shifts of 8 hours each అండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ పల్మనాలజిస్ట్ ఆన్ కాల్. అండ్ మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరండి దే ఆర్ యంగ్ MD physicians. All of them are well qualified, and we have excellent partners like Iris Group. So we have served quite a number of people andi, over 290 guests. We call our patients guests andi, because we first want almost to అంటే 300 పేషెంట్స్ ని ట్రీట్ చేశారు. గెస్ట్లను ట్రీట్ చేయరు కదండి, పేషెంట్స్ ని ట్రీట్ చేశారు. అంటే మాకు వాళ్ళకి బాగా అంటే వాళ్ళ పేషెంట్ అని దే డోంట్ వాంట్ టు బి అడ్రెస్డ్. సో వీ మేక్ దెమ్ ఫీల్ లిటిల్ హ్యాపీ సేయింగ్ సర్ యు ఆర్ అ గెస్ట్. సో ఎవ్రీ డే మా నర్సింగ్ PPE కిట్ వేసుకొని దే విల్ ఎంటర్ ద రూమ్ and do the test. ఓకే. డాక్టర్ ఆదిత్య గారు, మీరు ఇందాక చెప్పారు అండ్ మనం కూడా చూస్తున్నామండి, కోవిడ్ పేషెంట్స్ సినారియో ఎలా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. 100+ రికవర్ అయ్యి బయటపడుతున్నారు, అండ్ 50s 20sలో ఉన్న వాళ్ళు కూడా డెత్కి గురవుతున్నారు. అంటే మీరు చెప్పారు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉండాలి అని. అండ్ ఈ ప్లాస్మా థెరపీ అనేది కూడా ఎప్పుడు అవసరం అవుతూ ఉంటుంది అసలు? అంటే మేడం, అగైన్ ప్లాస్మా థెరపీ నేను చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమర్జింగ్ థెరపీ. ఖచ్చితంగా ప్లాస్మా ఇస్తే బయటికి వస్తారని లేదు, ఇవ్వకపోతే మా పేషెంట్ బతకలేరని చెప్పి కొంతమంది చెప్పుకోవడం. అంటే ఇట్ హెస్ బీన్ అ థింగ్. వాట్ ఎయిమ్స్ హ్యాస్ డన్ అ స్టడీ ప్రోటోకాల్. వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ప్లాస్మా ఉపయోగం పడట్లేదని చెప్పేసి. దట్ ఈస్ ఎయిమ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా, అండ్ దే హ్యావ్ డన్ అ స్టడీ. సో ఇప్పుడు కొత్త రిపోర్ట్స్ వచ్చేది ఏంటంటే వితిన్ ఫస్ట్ 2 weeks ఇఫ్ యూ బీ అగ్రెసివ్ ఆన్ ద ట్రీట్మెంట్, వితిన్ ఫస్ట్ 2 weeks మనం అగ్రెసివ్గా ఉంటే వీ కెన్ ప్రాబబ్లీ సేవ్ లాట్ ఆఫ్ పీపుల్. Okay. With plasma, with remdesivir, tocilizumab, or whatever measures we take. After 2 weeks atin tarvata, if the patient becomes bad, any therapy is not actually being useful. So andukosame manam, why it is more important is early identification of the disease, early identification of severity, and early institution of therapies. So plasma donation kachitanga avasram padutundi, nashtamem ledu. So there is no harm in trying it. But only problem ఏంటంటే ఫస్ట్ బిఫోర్ 2 weeks what we have seen so far, it may be a very small study, but what we have seen so far is within 2 weeks
of patients having a disease and is having high severity, manam plasma ichinapudu reports results are good. ఓకే. After that it is difficult, so we always request, there are a lot of people who have started, Telangana police have started, we request everyone who has recovered successfully from COVID, kindly donate plasma, it might save a life. ఓకే. వెంకటేష్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అదర్ ప్రాబ్లమ్స్కి ఏమో హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు, ఒకవేళ కోవిడ్ అయితేనేమో ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు, లేకపోతే ఇలా హోటల్ కోవిడ్ కేర్ తీసుకోవాలంటేనేమో జేబులు ఖాళీ అవుతాయి అని అది కూడా భయంగా ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రాబ్లం ఈ సిచ్యువేషన్స్ గురించి ఏమంటారు? అంటే హోటల్ కోవిడ్ కేర్ అనేది క్వైట్ ఎక్స్పెన్సివ్ అవ్వదా? లేదండి, ఇప్పుడు చూసారంటే ఇప్పుడు హాస్పిటల్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1/3 or 1/4 కాస్ట్లో బెటర్ ఫెసిలిటీస్ గెస్ట్గా చూస్తూ, అంటే నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఆ ఫీల్ ఫ్యాక్టర్ ఉంటుందండి, నేను నాకు బాగాలేదు, దే విల్ బి గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువ వచ్చేస్తుంది. అదే హోటల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి అట్లా ఉండదు, చక్కగా దే విల్ స్టే ఇన్ ద హోటల్, గెస్ట్ రూమ్ అన్న తక్కువ కాస్ట్ తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వీడియో కన్సల్టేషన్స్ తోటి దే కెన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ కోవిడ్ అండి. అలాగే మనకి టెస్ట్లు కానీ హాస్పిటల్ ఛార్జెస్ కానీ మన ప్లాట్ఫామ్లో చూసారంటే 2 స్టార్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. 3,500 నుంచి అరౌండ్ 10,000 పర్ డే వరకు వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఫర్ హోటల్ కోవిడ్ కేర్. అలాగే హాస్పిటల్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హాస్పిటల్స్ అక్రాస్ ద సిటీ. మన పేషెంట్ ఎక్కడ కోవిడ్ పాజిటివ్ అయినా కూడా వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ చేసుకునేటట్టుగా మన హెల్త్ ఫై ప్లాట్ఫామ్లో మొత్తం సిటీలో వీ గాట్ లాట్ ఆఫ్ గుడ్ పార్ట్నర్స్ వెల్ స్ప్రెడ్ ఇన్ ద సిటీ అనమాట అండి. అట్లాగే హాస్పిటల్ అది కూడా వాళ్ళకి బడ్జెట్ పరంగా మనము వీ హ్యావ్ నెగోషియేటెడ్ అండ్ తక్కువ డిస్కౌంట్ తోటి మన ప్లాట్ఫామ్లో అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే సర్వీసెస్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదండి, 6366937038. అవునండి, ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఈ సర్వీసెస్ అన్ని అందుబాటులో అవునండి. ఎగ్జాక్ట్లీ అండి, దిస్ ఈజ్ అన్ IVR రెస్పాన్స్ సిస్టమ్ అండి. అంటే మన బ్యాంక్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే హోటల్ బుకింగ్ అయితే 1 అని, హోమ్ కోవిడ్ అంటే 2 అని, అట్లాగా డిఫరెంట్ 1, 2 నుంచి 6 వరకు డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. అంటే ఒక నంబరే బట్ హోటల్ బుకింగ్ చేయాలంటే 1 నొక్కండి, దెన్ ఇమీడియట్లీ బ్యాక్ ఎండ్లో మా కాల్ సెంటర్ సిస్టమ్ వాళ్ళు ఇమీడియట్గా కన్జ్యూమర్ రిక్వెస్ట్కి వాళ్ళకి ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి దాని ప్రకారంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి కౌన్సిల్ చేసి విల్ సెలెక్ట్ విచ్ ఎవర్ ద హాస్పిటల్ ఈస్ ఆర్ ద హోటల్ ఆర్ బ్లడ్ టెస్ట్లు కానివ్వండి. ఇవే కాకుండా మెడిసిన్స్ డెలివరీ కూడా ఉందండి. సో మెడిసిన్స్ కూడా వాళ్ళ హోటల్కి కానీ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళి డెలివరీ చేసేటట్టుగా, అట్లాగే డాక్టర్ ఏదైనా చూసి సమ్ అడిషనల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా రాశారంటే మళ్ళీ దాని గురించి పరిగెత్తకుండా మా ఫ్లెబోనే వెళ్ళి బ్లడ్ శాంపుల్ పికప్ చేసి ప్రాసెస్ చేసి సో కంప్లీట్గా ఎక్కడ పేషెంట్ అటు హోటల్లో కానీ ఇంట్లో కానీ కదలకుండా he can get his services around him with our platform and complete ecosystem right from the doctor consultation నుంచి ఆ ప్రిస్క్రిప్షన్ మేనేజ్మెంట్ వరకు, అంటే డయాగ్నోస్టిక్స్ కానీ ఫార్మసీ కానీ ఇవన్నీ మన ప్లాట్ఫామ్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. డాక్టర్ ఆదిత్య విక్రమ్ గారు, మీరు ఏమంటారు? అంటే మీరు హెల్త్ ఫై యాప్తో అసోసియేట్ అయి ఉన్నారు కదా, ఈ యాప్కు ఎంతవరకు ఉపయోగకరంగా అనిపిస్తుంది? ఒక డాక్టర్గా, ఒక హాస్పిటల్లో మీరు ఎంప్లాయీగా అండ్ పబ్లిక్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని యాంగిల్స్ని మీరు ఏమంటారు? Definitely it's a very good idea because as it was mentioned, మనం అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు మైల్డ్ కేసెస్, లెస్ ఎకనామిక్ బర్డన్ టు ద సొసైటీ, టు ద పేషెంట్, అండ్ ఫైనలీ ద గుడ్ ఫీలింగ్. ఫైనలీ ద గుడ్ ఫీలింగ్ హ్యాస్ టు స్టే ఇన్ ద సొసైటీ. సో ఎవరికైతే ఎక్కువ సీరియస్నెస్ లేదు వాళ్ళకి మనం తక్కువ ఖర్చులో ఎట్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్, దెర్ ఇస్ నథింగ్ మోర్ టు బార్గెన్. సో ఇట్స్ అ టైలర్ మేడ్ థింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. వీ హోప్ పీపుల్ use it properly and get themselves treated at a lower cost in the best way possible. So kachitanga in a long term run it is going to be a very good step that the society is going to face shortly. అభిషేక్ గారు, అంటే ఎవరైనా ఈ ప్రాబ్లం తోటి కోవిడ్ తోటి డైరెక్ట్గా అమృత క్యాజువల్కి వచ్చిన వాళ్ళకంటే త్రూ హెల్త్ ఫై యాప్ వచ్చారంటే వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ ఉంటున్నాయా? Yes అండి, డెఫినెట్లీ. బికాజ్ హెల్త్ ఫై యాప్ ఇస్ గివింగ్ అ వండర్ఫుల్ ఈకోసిస్టమ్ అండి. So they have negotiated special rates for our facility. So it will be end to end and seamless integration is happening through the app andi. So we are very happy to serve more people through this particular application. మీరు చెప్పారు ఆల్మోస్ట్ 300 గెస్ట్ ఇండైరెక్ట్ గా పేషెంట్స్ ట్రీట్ చేశారు అంటే ఆల్మోస్ట్ చాలా మంది సేఫ్ అనే చెప్పగలరా? అవుట్ ఆఫ్ దెమ్ ఎంతమంది రికవర్ అయ్యారు? Yes madam, we are very proud to say that we have zero casualties thanks to the quick response from Dr. Krishna's team andi. So ఎవరైనా సిక్ అవుతే అండి ఇమీడియట్లీ ఈ పీరియాడిక్ మానిటరింగ్ ఉంది కాబట్టి ఎవరికైనా సాచురేషన్ కానీ హార్ట్ రేట్ కానీ ఏమైనా డ్రాప్ అవుతే ఇమీడియట్లీ వీ హ్యావ్ ఆక్సిజన్ అండి, విల్ సప్లిమెంట్
ట్రై టు స్టెబిలైజ్ అండ్ విత్ ఇన్ మాకు ఎప్పుడైనా వీ హ్యావ్ అన్ అంబులెన్స్ ఇన్ ద ఫెసిలిటీ అండి. సో విల్ బీ ట్రాన్స్ఫర్డ్ అండ్ వీ కోఆర్డినేట్ విత్ కృష్ణ ప్రభాకర్ గారు. సో ఫర్ 36 people have gone to the ICU and recovered successfully, and we are very happy with our team అండి. అండ్ ఓకేనండి, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, అభిషేక్ గారు, డాక్టర్ ఆదిత్య విక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ. విన్నారు కదా, పరిస్థితి చేజారిపోక ముందే సిచ్యువేషన్ని గుర్తించాలి, సమస్య ఏంటో గుర్తించాలి. అది కోవిడ్ అవ్వచ్చు, నాన్ కోవిడ్ అవ్వచ్చు, కమ్యూనికబుల్ డిసీజ్ అవ్వచ్చు, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అవ్వచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు కాబట్టి సమస్య ఏంటో గుర్తించడానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. హెల్త్5 యాప్లో అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. సో సమస్యను గుర్తించండి, ఈ సర్వీసెస్ పొందండి, సేఫ్గా ఉండండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలని చాలా జాగ్రత్తగా